ఆయుర్వేదిక్ వైద్యం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, ఎలాంటి రోగాలకైనా ఆయుర్వేదిక్ ద్వారా వైద్యం అందించవచ్చని డాక్టర్ ఈశ్వర్ అన్నారు. అనంతపురం నగరంలోని 44వ జాతీయ రహదారి సమీపంలో ఆయుష్ థెరపీ రీహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈశ్వర్ అలోపతి ఆయుర్వేదిక్ వైద్యాల మధ్య తేడాలను వివరించారు. మెయిన్ థింగ్ పెయిన్ మేనేజ్మెంట్ వచ్చేసి పేషెంట్కి మనం ఇచ్చే కౌన్సిలింగ్. అండ్ ఇందాక మీరు అడిగారు ఒక క్వశ్చన్, దీనిలో ఎందుకు సరే తొందరగా హీల్ అవ్వద్దు, ఫాస్ట్గా హీల్ అవుతుంది అని చెప్పి అందరు అలోపతికి వెళ్తారు అంటే ఏమి యాక్చువల్ ప్రాబ్లమ్ సార్? ట్రీట్మెంట్లో తొందర లేట్ అనేది ఏది ఉండదండి. అది మనకు ఇప్పుడు జనరల్గా ఒక నానుడి అంతే. అందరూ మాట్లాడుకుంటే అదే ఆయుర్వేదిక్కి వెళ్తే చాలా స్లోగా హీలింగ్ అవుతుంది, అలోపతి వెళ్తే చాలా ఫాస్ట్. ట్రీట్మెంట్ ఇప్పుడు ఫాస్ట్ స్లో అనేది ఉండదు సార్. దాని ట్రీట్మెంట్ ప్రొసీజర్ను బట్టి దానికి ఇంత టైం పడుతుంది అని ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సిస్టమ్ మెడిసిన్కు దాని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకు అవసరం ఉన్నప్పుడు అక్యూట్ కండిషన్స్లో అక్యూట్ మేనేజ్మెంట్ కోసం మనం డెఫినెట్గా అలోపతి వెళ్ళాల్సి వస్తుంది తప్పదు. కానీ దాని తర్వాత క్రానిక్ సిచ్యువేషన్స్లో వచ్చినప్పుడు దానికి కావాల్సిన సిమ్టమ్స్ మనం రిలీవ్ అవ్వాలంటే డెఫినెట్గా మనకు దానికి సంబంధించిన సిస్టమ్ను ఫాలో అయితే మంచి రిజల్ట్ వస్తుంది. అంటే అల్టిమేట్గా పేషెంట్ విల్ బి గెట్ బెనిఫిటెడ్. ఏదో ఒక సిస్టమే మొత్తం చేస్తుంది అనేది కాదు, ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ సిస్టమ్స్ మనం ముందుకు వెళ్ళగలిగితే పేషెంట్కి అనేది ఫైనల్ బెనిఫిట్ అనేది వస్తుంది. ఇప్పుడు మెయిన్ అంటే ఆయుర్వేదిక్కి ఎందుకు వెళ్ళాలా ఒక క్వశ్చన్ మీరు అడిగితే దానికి ఉన్న ఆన్సర్, ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఆయుర్వేద ఈజ్ టు మెయింటైన్ ద హెల్త్ ఆఫ్ హెల్తీ పర్సన్. అంటే స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశానం. ఫస్ట్ చెప్పేది ఏంటంటే స్వాస్థ్య రక్షణం అంటే స్వస్థుడు, ఎవరైతే స్వస్థుడు అంటే హెల్తీ పర్సన్, ఏ డిసీజ్ లేకుండా హెల్తీ పర్సన్ ఉంటారో ఫస్ట్ ఆ హెల్తీ పర్సన్ యొక్క హెల్త్ మెయింటైన్ చేయడం అనేది మెయిన్ మోటో ఆయుర్వేదిక్. సో హెల్తీ పర్సన్ ఆల్రెడీ హెల్తీ అని అంటున్నారు సార్, మళ్ళీ హెల్తీ పర్సన్ హెల్త్ ఎలా మెయింటైన్ చేస్తారు అంటే దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అంటే మనం డైలీ మెయింటైన్ చేసే దినచర్య కావచ్చు, దినచర్యలో మనం ఎప్పుడు లేస్తాం, ఎప్పుడు పడుకుంటాం, ఎలా పడుకుంటాము, ఎలా చేస్తాం, మన హ్యాబిట్స్ అంటే మనం ఫుడ్ ఎలా తింటాం, ఏ టైం తింటాం, ప్రాపర్గా తింటున్నామా లేదా, ఇవన్నీ దినచర్యలు వస్తాయి. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తూ పోతేనే మన హెల్త్ ప్రాపర్గా ఉంటుంది. మన హెల్త్ ప్రాపర్గా లేకపోతే నెంబర్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. దానికి మంచి బ్యూటిఫుల్ కొటేషన్ కూడా ఆయుర్వేదిక్ ఇచ్చారు. అంటే హెల్త్ ఎలా మెయింటైన్ అంటే హెల్త్ అంటే ఏందని ఒక డెఫినేషను మనకు అలోపతిలో చెప్పకముందే స్వస్థృతంలో మనకు సుశ్రుతలో ఎప్పుడో చెప్పబడింది. మీకు సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియమన స్వస్థిత్య విధీయతే అని క్లియర్గా చెప్పారు. సమదోష ఇన్ ద సెన్స్ మనకు మన బాడీలో జరిగే ఫిజియాలజీ. సో ఫిజియాలజీ ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే, సమధాతు మనకి ఏదైనా అనటమికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉన్నప్పుడు, సమాగ్నిశ్చ మన డైజెస్టివ్ ఫ్యాక్టర్ బాగా ఉన్నప్పుడు, సమధాతు మలక్రియ మనం ఏదైతే మన విసర్జన క్రమం ఏదైతే ఉందో డెఫికేటింగ్ మెటీరియల్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఏదైతే ప్రాపర్గా మనం విసర్జన జరిగినప్పుడు బాడీలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ జరగవు. సో దాని తర్వాత మనకు ప్రసన్నాత్మేంద్రియ మనః అంటే మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు అన్నీ బాగున్నా కూడా మనకు స్ట్రెస్ అనేది ఇప్పుడున్న సొసైటీలో స్ట్రెస్ అనేది మేజర్ కీ రోల్. సో ఈ స్ట్రెస్ అనేది ఉన్నప్పుడు కూడా మనకు హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇవన్నీ ప్రాపర్గా ఈక్విలిబ్రియంలో మెయింటైన్ అయినప్పుడు హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. సో ఆ హెల్త్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే దానికి కొన్ని ప్రిన్సిపల్స్ దినచర్య నుంచి మొదలవుతుంది. అంటే మనం మార్నింగ్ ఏ టైంకి లేవాలా, బ్రాహ్మీ ముహూర్తం ఏ టైంకి లేవాలా, ఆచమనకి అంటే ముఖం ఎలా కడుక్కోవాలా, పళ్ళు ఎలా తోమాలా, జిహ్వ నిర్లేఖనం, అట్లా క్లియర్గా స్టెప్ బై అన్ని మెన్షన్ చేస్తూ పోయారు ఆయుర్వేదిక్లో. సో దీన్ని మనం బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు క్రానిక్ డిసీజెస్ కొన్ని ఉంటాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆర్థరైటిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇట్లా క్రానిక్ డిసీజెస్లో మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఆయుర్వేదిక్ యూస్ చేసుకోగలిగితే. అట్లని చెప్పి అలోపతికి యూస్ చేయకూడదు కాదు, ఆయుర్వేదిక్ యూస్ చేయాలనేది కాదు చెప్పడం. సో ఎప్పుడు ఏది అవసరమో దాన్ని యూస్ చేసుకుంటూ పోతే, లేకుంటే ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్ కూడా మనం తీసుకున్నప్పుడు డెఫినెట్గా పేషెంట్ విల్ బి గెట్ బెనిఫిటెడ్. సో అన్నీ కలిసి మనం చేసినప్పుడే మనం ఏదైతే చేయాలనుకుంటాం ఫైనల్గా డాక్టర్ ఉద్దేశం ఏంటి, పేషెంట్ను ట్రీట్ చేయడం. సో పేషెంట్ను ట్రీట్ చేయడం మనకు కావాల్సిన అన్ని అవసరం అంటే ఏ డాక్టర్కి ఏమేమి కావాలో అన్నీ తీసుకుంటే, అది అలోపతి కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఫిజియోథెరపీ, ఎనీ సిస్టమ్ ఎక్కడ ఏ సిస్టమ్ అవసరం ఉంటుందో ఆ సిస్టమ్ మనం ప్రాపర్గా యూస్ చేసుకోగలిగితే సొసైటీకి కూడా మంచి హెల్ప్ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సెంటర్ మెయిన్ ఉద్దేశం అది. మెయిన్గా రీహాబిలిటేషన్ సెంటర్లో చాలా వరకు డిసీజెస్ మన లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవడం వల్లనే చాలా వరకు డిసీజెస్ తగ్గుతాయి. ఇప్పుడు సింపుల్ మనం గ్యాస్ట్రైటిస్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. గ్యాస్ట్రైటిస్లో మన లైఫ్ స్టైల్స్ అంటే మన డైటిక్ ప్రోటోకాల్ను మనం చేంజ్ చేసుకోవాలంటే 50% ఆఫ్ ద డిసీజ్ తగ్గిపోతుంది. అంటే మనం ప్రాపర్ టైంకు తినడము, స్పైసెస్ అవాయిడ్ చేయడము, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, ఇలాంటివి చేసుకుని ప్రాపర్ టైంలో స్లీపింగ్ అంటే కరెక్ట్ టైంకు మనం పడుకోవడము, మార్నింగ్ ఎప్పుడో లేవడం కాకుండా ప్రాపర్ టైంకు లేవడము, ఇవన్నీ మనం లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ ద డిసీజ్ తగ్గిపోతుంది. సో రీహాబిలిటేషన్ సెంటర్ మెయిన్ ఉద్దేశం ఇదే, మన లైఫ్ స్టైల్ను మనం ఎట్లా మాడిఫై చేసుకోవాలా.
అనే దాన్ని బట్టి మన డిసీజెస్ చాలా వృద్ధి అవుతాయి. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. ఇప్పుడు మనకు స్పైన్కి సంబంధించిన ప్రాబ్లం, ఇప్పుడు లో బ్యాక్ ఏక్ అంటే చాలా వరకు ఎంప్లాయీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ పీపుల్ కావచ్చు, లేదంటే కంటిన్యూస్గా సిట్టింగ్ పోస్చర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకంతా ఫేస్ అయ్యే ప్రాబ్లం వచ్చేసి లైఫ్ స్టైల్ డిజార్డర్, మెయిన్ స్పాండిలైటిస్ అని చెప్తారు. సర్వైకల్ కావచ్చు, లంబర్ స్పాండిలైటిస్ ఏదైనా కావచ్చు. సో ఇది కూడా ఎందుకు వస్తుంది? ఇట్ ఈస్ కన్సిడర్డ్ కేటగరైజ్డ్ ఇంటూ లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే మనం డైలీ చేసే లైఫ్ స్టైల్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానివల్లనే వస్తుంది. అంటే కంటిన్యూస్గా కూర్చోవడం, ఆ కూర్చొని కూడా ప్రాపర్ అలైన్మెంట్ ఉండదు, ఇట్లా ముందు కొంగి కూర్చోవడం, ఆ వెనక్కి ఇట్లా. సో ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ మన బాడీలో జరిగినప్పుడు ఏదైతే డిస్టర్బెన్స్ జరుగుతుందో బాడీలో, దానివల్లనే ఆ డిసీజ్ ఎగ్జిబిట్ అవుతుంది. సో దాన్ని మనం కరెక్ట్ చేసుకోగలిగితే మళ్ళీ ఆ డిసీజ్ ఆబ్వియస్గా చాలా వరకు తగ్గిపోతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రిహాబిలిటేషన్. సో మనం ఏదైతే రాంగ్ చేస్తున్నామో దాన్ని మనం రైట్ వేలో మనం మూవ్ చేసుకోవడం ఒక టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ సెక్షన్ కావచ్చు. సో ఇవన్నీ మనం బేస్ చేసుకొని తర్వాత మనకు మెడిసిన్ సపోర్ట్ అవసరం అవుతుంది. ఆ మెడిసిన్ సపోర్ట్ ఇస్తూ ఒక కౌన్సిలింగ్ వేలో పేషెంట్స్ని మనము మొబిలైజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీని గురించి అందరి సపోర్ట్ కూడా అవసరం. ఓకే సార్, యాక్చువల్గా అంటే ఈ ట్రీట్మెంట్కి ఎన్ని రోజులు పట్టేటువంటి అవకాశం ఉంటుంది? అంటే జనరల్గా అయితే అలోపతిలో అయితే పర్టికులర్గా ఒక 1 month క్యాప్సల్స్ యూజ్ చేయడము, లేకపోతే రకరకాలైనటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి అడ్వైస్ని ఫాలో అవుతుండడం. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అలోపతి అండ్ దిస్ టైప్ ఆఫ్ మెడిసిన్ సార్? సార్ గుడ్ క్వశ్చన్. ఈ డిసీజ్కు ఇన్ని రోజులు వాడితే తగ్గుతుందని ఏ సిస్టంలో లేదు సార్. ఫస్ట్ లెట్ మీ క్లియర్ దిస్ థింగ్. ఏదైతే నేను చెప్తున్నానో ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ మై వర్డ్స్. ఈ డిసీజ్కు ఇన్ని రోజులు మందులు వాడితే తగ్గుతుంది అనేది ఏది లేదు. అలా మనం మోల్డ్ అయ్యాం. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు మీకు 1 monthలో తగ్గిపోతుంది అనుకుంటేనే పేషెంట్ విల్ హ్యాపీ. ఒక కోర్స్ అనేది ఇస్తారు అనేది, ఒక కోర్స్ అనేది కూడా కాదు సార్. యాక్చువల్గా ఇప్పుడు మనము సపోజ్ పెయిన్ మేనేజ్మెంట్ తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్ పెయిన్స్తో ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చారు. సో సార్ మీకు 1 monthలో తగ్గిపోతుంది, 2 monthsలో తగ్గిపోతుంది, 3 monthsలో తగ్గిపోతుంది అనే టైం చెప్పడమే రాంగ్. ఎందుకంటే నీ జాయింట్ అనేది ఒక ఏజ్ తర్వాత వచ్చినప్పుడు, ఒక 50 years 40 years అబోవ్ 50 years తర్వాత వస్తేనే మన బాడీ డీజనరేటివ్ స్టేజ్లో ఉంటుంది. డీజనరేటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు కంప్లీట్ అన్న వర్డ్కి ఎక్కడ మీనింగ్ ఉండదు. సో మన మెడిసిన్ ద్వారా ఏమవుతుంది అనుకుంటే ఎక్సెస్ ఆఫ్ డీజనరేషన్ ఏదైతే జరుగుతుందో బాడీలో దాన్ని అరెస్ట్ చేస్తాం. ప్లస్ ఎక్కువ డీజనరేట్ అయిపోయిన సిచ్యువేషన్ దాన్ని మళ్ళీ మనం నరిష్ చేయడం జరుగుతుంది. జాయింట్స్ను నరిష్ చేయడమో, లేకుంటే ఏదైతే డెఫిషియన్సీ ఉందో ఆ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేయడమో మెడిసిన్ ద్వారా. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్ విల్ ఫీల్ కంఫర్ట్. అంటే అతనికి ఇంతకుముందున్న స్టేజ్ కంటే తర్వాత స్టేజ్లో అతను కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఆ కంఫర్ట్నెస్ అనేది ఇంపార్టెంట్. సో ఆ కంఫర్ట్నెస్ ఎంతవరకు ఉంటుంది అనుకుంటే డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. వాళ్ళ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుతుంది, వాళ్ళు ఎలా ఉంటున్నారని దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అంతే తప్ప ఇంత టైంలో తగ్గిస్తాం అనే దానికి ఎక్కడ ఉంటుంది సార్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ పేషెంట్ ఎవ్రీ ఇండివిజువల్ డిఫర్స్ విత్ అనదర్ ఇండివిజువల్. ప్రతి పేషెంట్ ఇంకో పేషెంట్తో డిఫర్ అవుతారు. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వీళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వీళ్ళ మెటబాలిజం వేరు, ఇంకో మెటబాలిజం. సేమ్ డిసీజ్తో వచ్చిన ఒకరికి నెలలో తగ్గొచ్చు, ఒకటి 2 నెలల్లో తగ్గొచ్చు. సార్ అతనికి ఎందుకు నెలలో, నాకెందుకు 2 నెలలు అని చెప్పి డిపెండ్స్. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సోషల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, వాళ్ళ ఫిజికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, జెనెటికల్గా చాలా ఇంక్లూడ్ అవుతాయి. సో ఇన్ని డేస్ అని చెప్పి నేను ఎప్పుడు చెప్పాను సార్, ఇన్ని డేస్లో తగ్గుతుంది. ఒక అసెస్మెంట్ అంతే. ఇప్పుడు ఒక 1 month మెడిసిన్ ఇస్తాం మనం. 1 month మెడిసిన్ ఇచ్చిన తర్వాత అతను కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. హిస్టరీ తీసుకునేటప్పుడు ఇంతకుముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి ఒక అసెస్మెంట్. ఓకే, ఇంకో 2-3 months పట్టచ్చు, అటు ఇంకో 2-3 months, ఇంకో 3 months మీరు యూజ్ చేయండి. సో డిసీజ్ ఆల్మోస్ట్ ఆల్ పెయిన్ రిలీవ్ అయిపోయింది, పేషెంట్ ఏ కంప్లైంట్ చేయట్లేదు అనుకున్నప్పుడు ఫాలో ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోతాడు పేషెంట్. ఫాలో ట్రీట్మెంట్ తర్వాత స్టాప్ చేసేయండి అంటారు. అని మళ్ళీ ఏదైనా కంప్లైంట్ చెప్తే తప్ప. దాన్ని ఇన్ని రోజుల్లో ట్రీట్ చేయాలా, స్లో ఫాస్ట్ యాక్చువల్గా నో మీనింగ్ సార్. జస్ట్ మనకు అంటే ఇప్పుడున్న జనరేషన్ అలవాటు అయిపోయారు. ఇప్పుడు ఒక హెడ్ఏక్ వచ్చింది, ఇమీడియట్గా ఒక హెడ్ఏక్ టాబ్లెట్ తీసుకుంటే ఒక 1/2 hourలో నాకు తగ్గిపోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు చెప్పిన దానికి స్లో లేట్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఇప్పుడు ఒక చెట్టు ఇక్కడ ఉంది సార్. చెట్టుని తీసేయమన్నారు ఇద్దరు. ఒకరు అలోపతి డాక్టర్ ఉన్నారు, ఒకరు ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారు. అలోపతి డాక్టర్ ఇమీడియట్గా ఒకసారి తీసుకొచ్చాడు, నరికేసాడు, వెళ్ళిపోయాడు. ఒక 10-15 నిమిషాల్లో పని అయిపోయింది. ఆయుర్వేదిక్ డాక్టర్ ఏం చేస్తాడు, చుట్టుపక్కల ఉన్న సాయిల్ తవ్వుతూ లోపల ఉన్న రూట్స్ తీస్తూ కూర్చుంటాడు. అంటే అతను కూడా చెట్టు తీస్తున్నాడు, ఇతను కూడా చెట్టు తీసేశాడు. బట్ ఇతను చెట్టు తీసిన ప్రొసీజర్ వేరు, వీళ్ళు చెట్టు తీసే ప్రొసీజర్ వేరు. అంటే రూట్స్ నుంచి పెగిలిస్తారు. ఆ రూట్స్ నుంచి పెగిలిచ్చే ప్రొసీజర్లో మనకు టైం అనేది కనపడుతుంది. అన్ని రూట్స్ మళ్ళీ ఇప్పుడు నేను కట్ చేసిపోయాను, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ చెట్టు మొలుస్తుంది. నేను మొత్తం రూట్స్తో సహా తీసిపోయినప్పుడు తర్వాత కనపడదు. సో మన మెయిన్ కాన్సెప్ట్ ఏముందంటే మళ్ళీ మనకు రీఎగ్జిబిట్ మాటిమాటిగా డిసీజ్ మనకు రాకుండా ఉండాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. ఆ ప్రొసీజర్స్ ఫాలో అయితే టైం టేకింగ్.
అంతేగాని ఇక్కడ డిలే అవుతుంది ట్రీట్మెంట్ అనేది మీనింగ్ కాదు సార్. ఎట్లా ట్రీట్ చేయాలనే దాని మీద డిపెండ్ ఉంటుంది. సార్ సాధారణంగా అలోపతి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, హోమియోపతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్ సైడ్ ఎఫెక్ట్ ప్రతి డ్రగ్ ఉంటుంది సార్. ఇట్స్ నాట్ ఈవెన్ ఆయుర్వేద ఆర్ అలోపతి ఏదైనా సరే సైడ్ ఎఫెక్ట్ అని కాదు, అన్టువర్డ్ ఎఫెక్ట్స్. ఒక డ్రగ్ మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి. దాన్ని ఏ డోస్లో తీసుకోవాలో ఆ డోస్లో తీసుకుంటే అది మనకు ఎటువంటి ప్రాబ్లం కనిపించదు. ఆ డోస్ను మనం ఎప్పుడైతే మించిపోతానో డెఫినెట్గా మన బాడీకి ప్రాబ్లం కనిపించింది. ఇప్పుడు ఆయుర్వేదిక్ అలోపతికి మెయిన్ ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే, అలోపతి ఇస్ దన్ కంప్లీట్లీ ఇన్ఆర్గానిక్ ఫామ్లో ఉంటుంది. అండ్ ఆయుర్వేదిక్ డ్రగ్ ఏదైతే మనం తీసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ హెర్బల్ ఇన్ ద సెన్స్ మనం డే టు డే లైఫ్లో తీసుకున్న ఫుడ్స్లోనే చాలా వరకు మనకు తెలియకుండా మనం డైలీ చాలా మెడిసిన్స్ తీసుకుంటాం. పసుపు దగ్గర నుంచి తీసుకున్న పసుపు, మిరియాలు, చెక్క, లవంగాలు, యాలకులు అన్ని మెడిసిన్సే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడిసినల్ వాల్యూ ఉంది. సో ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ, అంటే మన బాడీలో ఇమిడిపోతాయి ఇమీడియట్గా. ఇప్పుడు మీరు కాల్షియం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కాల్షియం మనం అలోపతిలో ఏదైనా ఇచ్చిన మినరల్ కాల్షియం అంటాం. మినరల్ కాల్షియం ఇస్ డిఫర్డ్ విత్ హెర్బల్ కాల్షియం. ఏమవుతుంది, మినరల్ కాల్షియం ఇచ్చినప్పుడు ఎంతవరకు అబ్జర్వ్ అవ్వాలో అంతవరకు అబ్జర్వ్ అవుతుంది. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎలిమినేట్ అవుతుంది. లాంగ్ లాస్టింగ్ అనేది ఉండదు. హెర్బల్ ఫామ్లో మనం తీసుకున్న కాల్షియం ఇంజెస్ట్ అవుతుంది, బట్ బాడీలో డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయిపోయి ఎక్సెస్ ఫామ్లో ఎక్కడ మనకు అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో అది డిఫర్ మనకు. అంటే అండ్ అలోపతి మెడిసిన్కు ఆయుర్వేదిక్ మెడిసిన్ మేజర్ డిఫరెన్స్ అంటే, అలోపతిలో చాలా వరకు అలోపతి మెడిసిన్స్ కూడా ప్లాంట్ డెరివేటివ్సే. బట్ ప్లాంట్ డెరివేటివ్స్లో ఎక్స్ట్రాక్ట్స్ ఏదైతే యాక్టివ్ ప్రిన్సిపల్ ఉంటుందో ప్లాంట్లో, ఒక డ్రగ్ ఏదైతే దేని ద్వారా పనిచేస్తుందో అది యాక్టివ్ ప్రిన్సిపల్. అదొక్క యాక్టివ్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మెడిసిన్ ప్రిపేర్ చేస్తారు. బట్ ఆయుర్వేదిక్లో ఏంటంటే హోల్ డ్రగ్ యూజ్ చేస్తారు. కంప్లీట్గా హోల్ డ్రగ్ యూజ్ చేసినప్పుడు దానివల్ల వచ్చే ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో దాన్ని కూడా నలిఫై చేసే మెకానిజం ఆ డ్రగ్లోనే ఉంటుంది. సో దానివల్ల మనకు ఆయుర్వేదిక్ డ్రగ్స్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనపడదు. అంటే బ్యాలెన్స్ చేస్తుంది అంటారు కంప్లీట్. సార్ యాక్చువల్గా మీరు ఇక్కడ దేనికి సంబంధించి ప్రధానంగా మీరు? నేను ఆయుర్వేదిక్ డాక్టర్ సార్. ఈ పర్టికులర్ డిసీజ్ అని కాదు, ఆల్మోస్ట్ ఆల్ క్రానిక్ డిజార్డర్స్ని ఇక్కడ మేము ట్రీట్ చేస్తాం. ఓకే సార్. కంప్లీటెడ్ డాక్టర్ ఈశ్వర్ నా పేరు. ఇట్స్ అన్ ఆయుర్వేదిక్ ఎంఎస్ సార్. ఇక్కడ ప్రాణ ఆయుష్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అనంతపూర్లో స్టార్ట్ చేయడం జరిగింది. సార్ ద మెయిన్ మోటో బిహైండ్ దిస్ ప్రాణ ఆయుష్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అంటే మనం ఇప్పుడు నవేడేస్ పేషెంట్స్ని చూసుకుంటే, ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ఏం మేనేజ్ చేస్తారు, ఎట్లా